ముందుగా ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడం వల్ల ఈ పెద్ద ఆవిడ ముసలమ్మ గారికి ఆవిడ జీవితం ధన్యమైంది అనుకున్నాను. కానీ అది వీడియో చూసే కొలది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొలది నాకు అనిపించింది ఏంటంటే ఆ పెద్ద ఆవిడని కలిసినందుకు పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనిపించింది. సో హాయ్ బ్రో, ఈరోజు ఒక ముసలమ్మకు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు భోజనం చేసి తన పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎలా అనిపించింది? అది ఈరోజు కాదు, నిన్న జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయంలో అదేంటంటే నేను చూశాను వార్త. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గెలవాలని చెప్పి ఆ పెద్ద ఆవిడ 96 సంవత్సరాలు అంతంట వయసు సుమారుగా, ఆవిడ పొర్లు దండాలు పెట్టి ఆవిడకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి నెలలా కొద్ది మొత్తం చేసి ఒక దగ్గర ఒక 27,000 30,000 వరకు పోగు చేసి అమ్మవారికి ఒక గరగనే చేయించింది ఒక కానుక కింద. అది చేయించిందే కాక పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి ఒక మొక్కుకుంది పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు గెలవాలి అని చెప్పి. ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని కలవాలని ఉంది, తనతో ఒకసారైనా మాట్లాడి భోజనం చేయాలని ఉందన్నాను. ముఖ్యంగా ఆవిడ ఎప్పుడు కోరుకుందో ఇదంతా ఎప్పుడు జరిగిందనేది బ్యాక్ స్టోరీ మనకైతే తెలియదు. కానీ నిన్న ఆ పెద్ద ఆవిడ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారికి కలిసినప్పుడు ఎలా ఉందనంటే వాళ్ళిద్దరికీ కూడా ఏదో జన్మజన్మల రుణబంధం అన్నట్టు ఒక మామ ఒక మనవడు, వాళ్ళిద్దరూ ఏదో బాగా ఒక 10-15 ఏళ్ళ నుంచి ఒక మంచి రిలేషన్లో ఉండేటట్టు, ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి అనుబంధం ఉండేటట్టు ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఆ నులక మంచమే కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎవరికి కూడా కళ్ళు ఆగలేదు. ఎందుకంటే అంత ఆప్యాయంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు ఆవిడ నవ్వడం, ఆవిడ మాట్లాడే మాటలకు పవన్ కళ్యాణ్ గారు నవ్వుకోవడం, అసలు చాలా ఆ విషయం చూస్తుంటే నవ్వు ఆగట్లేదు ఎవరికి కూడా, అంత ఆనందం వేసింది. సో అక్కడ చూస్తే ఆ నులక మంచము పెరుగన్నము ఆ ముసలావిడ పవన్ కళ్యాణ్ ఆ సీన్ ఎలా అనిపించింది? అదే చెప్తున్నాను కదా, ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక మామ మానవుడు ఏదో చెట్టు కింద ఒక నులక మంచమే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ మధ్య ఉన్న బంధాలు బంధుత్వాలు ఏవైతే ఉంటాయో అవి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటారో సేమ్ అదే అట్మాస్ఫియర్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక 10 నిమిషాలు కూడా ఒక తినడానికి కూడా ఖాళీ ఉన్న సమయం అది. అలాంటిది దగ్గర ఒక అరగంట పైనే సమయం ఆవిడతో కూర్చొని మాట్లాడి ఆవిడకి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ఒక 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చి ఇంకొక 50,000 చెక్ ఇచ్చి ఆవిడకి మంచి ఒక చీర గిఫ్ట్ కింద ఇచ్చి ఇదంతా సరిపోలేదన్నట్టు తన ఏదైతే ఒక కోరిక కోరిందో నేను పవన్ కళ్యాణ్తో ఒక ముద్ద భోజనం చేయాలని చెప్పి ఏదైతే అన్నదో పక్కన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్లేట్లో అన్నం పెట్టి స్వయంగా ఏవైతే ఉంటాయో మెనూ ఐటమ్స్ అవి పెట్టి స్వయంగా ఇద్దరు కూడా పక్కన కూర్చొని భోజనం చేశారు. నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలనంటే నేనైతే మాత్రం ముందుగా ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడం వల్ల ఈ పెద్ద ఆవిడ ముసలమ్మ గారికి ఆవిడ జీవితం ధన్యమైంది అనుకున్నాను. కానీ అది వీడియో చూసే కొలది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొలది నాకు అనిపించింది ఏంటంటే ఆ పెద్ద ఆవిడని కలిసినందుకు పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనిపించింది. ఎందుకంటే ఆయన ఏదో మామూలుగా కలిసేసి ఏదో తనకేదో చేసిన సాయం చేసేసి సాధారణ మనుషులాగా చేతులు దులుపుకుని వెళ్ళిపోలేదు. ఆవిడ కారు ఎక్కిన వరకు కూడా ఆవిడ దగ్గరుండి నడిపించి ఆవిడ కారులో కూర్చోబెట్టి వెళ్ళే ముందు కలిసిన తర్వాత కానీ ఆవిడ ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, ముఖ్యంగా విలువలు తెలిసిన ఒక కుటుంబ సభ్యుడిగా కానీ ఒక మానవతా దృక్పథం ఉన్న మనిషిగా కానీ పవన్ కళ్యాణ్ అనే ఓడు చాలా కీలకమైనట్టు ఈ వీడియోలో చాలా బాగా కనిపించింది. నిజంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. నాకు కూడా ఇంచుమించు అలాగే అనిపించింది, చాలా మంచి సన్నివేశం. అదే రోజు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అదే పిఠాపురానికి చెందిన 40 మందో సుమారుగా అనాథ పిల్లలు ఉన్నారు. అదే ఊరు నుంచి ఈ బామ్మగారితో పాటే వచ్చారంట వాళ్ళందరికీ కూడా. అదే గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందే మహా అయితే ఎంతో 2.5 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది. ఆ 2.5 లక్షలు 3 లక్షల జీతానికి కూడా ఆయన ఆ పేద ప్రజలకి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ రూపంలో నెలలా కూడా వాళ్ళ ఇంటికి పంపిస్తానన్నారు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఏం లేదు, సంపాదిస్తే మిగిలింది ఏంటంటే మెయిన్గా సినిమాలు. ఒక సినిమా చేస్తే 100 కోట్లు 50 కోట్లు తనకుండే స్టామినా బట్టి తీసుకుంటాడు, అది మాత్రం మిగిలింది. కానీ గత 3 ఏళ్ల నుంచి కూడా సినిమాలు అక్కడే ఉన్నాయి తప్పితే ఎదరికి వెళ్ళడం లేదు. ఆల్రెడీ సినిమాల మీద తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా కూడా ఎలక్షన్ టైంలో అవసరాలకి, ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకి అన్నింటికి కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైనా మిగిలిందనంటే ఓపెన్గా నాకు తెలిసి నోటి మీద చిరునవ్వును ఒంటి మీద వేసుకున్న ఖద్దరు సొక్కా తప్పితే ఏమీ లేదని నా అభిప్రాయం. మరి ఇప్పుడు వచ్చిన 2.5 లక్ష 3.5 లక్ష కూడా ఈ పేద పిల్లలు ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా వీడియో ఒకటి వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదేంటి అనంటే నన్ను గెలిపించిన పిఠాపురం ప్రజలకి నేను అధికారంలో ఉన్నంత వరకు కూడా నేను సహాయపడుతూనే ఉంటాను. అది అభివృద్ధి పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎవరైనా సరే ఏ విధంగానైనా సరే ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పారు. వచ్చిన జీతాన్నంతటినీ కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున 42 మందికి నెల కూడా వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరికైనా ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటే వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం చేస్తానని చెప్పారు. ఇంకా అంతకన్నా గొప్ప ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్లో మనం చూసేది ఏంటి, మ్యాండేటరీగా దోచుకోవడం.
దోచుకోవడమే మనం కామన్గా చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోచుకోవడం అనే మాట అయితే లేదు. ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ మీద ఏదో కొంతమంది కారు కోతలు కుక్కల్లాగా అరవడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. కానీ 100కి 100% చేతి రూపాయలు పెట్టే నాయకుడు కానీ నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. మనం ఇప్పుడే కాదు, ఇప్పుడు ఏదో నిన్న జరిగిందని మనం చెప్పుకోవడం కాదు. మొన్న ఉగ్రవాద దాడిలో ఒక సామాన్య ప్రజలు మధుసూదన్ అని చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చారు. గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళకి చెప్పులు ఇచ్చారు, వాళ్ళకి చీరలు కొనిపించారు, వాళ్ళకి ముఖ్యంగా ఏరియాలో ఏంటిది గ్రామంలో ప్రత్యేకించి కూడా ఒక స్కూల్ కట్టించి బోర్ వేయించి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టించారు. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అంటే ఈ కుడి చేతితో చేస్తే ఎడం చేతి తెలియట్లేదు. మరి డబ్బంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల భవిష్యత్తు ఏంటి, కుటుంబ భవిష్యత్తు ఏంటి, అవన్నీ కూడా ఆలోచించడం లేదు. ఈ పక్క నుండి ఏదైనా ఖాతా కోత సంపాదిస్తున్నారంటే ఇప్పుడే మనం విన్నాం రీసెంట్గా. మనం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. మరి అది నిజమైతే మాత్రం అక్కడ తీసుకున్న సొమ్మంతా కూడా ఇక్కడ పేద ప్రజలకి, లేదంటే తనని నమ్ముకోనున్న ఈ ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ఎంతకన్నా నాయకుడు ఏంటంటే ఇటువంటి నాయకుడిని ముఖ్యంగా గెలిపించినందుకు పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు అదృష్టవంతులండి నా ఉద్దేశంలో. ఆ అదృష్టం అనేది మా భీమవరం ప్రజలకు దక్కలేదని చెప్పి ఒక రకంగా నాకైతే కుళ్ళు వస్తుందండి. లాస్ట్ టైం ఏదో కొన్ని తప్పిదాల వల్ల పొరపాటు ఏదో జరిగింది సంథింగ్, దానివల్ల భీమవరం మిస్ అయింది. కానీ నిజంగా మా భీమవరం ప్రజలకు ఎందుకు దక్కలేదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఏది ఏమైనా సరే పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు ఈ విషయంలో మాత్రం.